సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటా. ఎఫ్ఐడిఐ డేటాలో సెల్లింగ్ జరుగుతుంది. నిన్న కూడా నేను చెప్పింది అది సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది, కాబట్టి మనం సెల్లింగ్ని కన్సిడర్ చేద్దాం. ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే లేవు. ప్రజెంట్ నేను చెప్పాను కదా, ఇంపార్టెంట్ న్యూస్లో December 5th ఉంది దగ్గరలో. ఇప్పుడు రేపు 4th, ఎల్లుండి 5th ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సో రేపు 4th మార్కెట్ కొద్దిగా ఎలా వాలటైల్ అవుతుందో మనం చూద్దాం. దాన్ని బట్టి 5th మనం ప్లాన్ చేద్దాం. ఓకే, నౌ కమింగ్ టు మార్కెట్. డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చేస్తే ఈరోజు మార్కెట్ అసలు ఏం చేసింది, మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే 1 hour or 4 hours మీకు ఫస్ట్ 1 hour టైం ఫ్రేమ్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ప్రీవియస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్. ఇది ఇగో ఇక్కడ చూడండి, షార్ప్ బయింగ్ వచ్చిందా, ఆ ముందు కూడా షార్ప్ బయింగ్ వచ్చింది, ఆ ముందు బయింగ్ వచ్చింది. సో ఇట్ ఈజ్ ఒక షార్ప్ బయింగ్ లెవెల్. అది ఇది ఏంటి, ఒక షార్ప్ బయింగ్ జోను కమ్ లెవెల్ అది ఇది. ఓకే, ఈ లెవెల్. ఓకే, డన్. అక్కడ నుంచి ఇది ఈ లెవెల్. ఓకే, అదే మీరు కింద ఇంకొక లెవెల్ ఏదైనా తీస్తే ఇక్కడ నుంచి వేరే లెవెల్ వస్తే నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇది నెక్స్ట్ బయింగ్ సపోర్ట్. ఇక్కడ చూసారా, మీరు అబ్జర్వ్ చేయండి 1 hour టైం ఫ్రేమ్లో ఇది ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది, ఇక్కడ ప్రీవియస్, దాని తర్వాత బయింగ్ వచ్చింది, దాని తర్వాత ఈ పైన మల్టిపుల్ టైమ్స్ తీసుకొని బౌన్స్ అయ్యింది. ఓకే, ఇక్కడ అంతే. సో ఒకవేళ రేపు ఇది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఇది పెద్ద సపోర్ట్. క్లియరా? నెక్స్ట్ అప్ సైడ్కి మనం ప్లాన్ చేద్దాం. అప్ సైడ్కి మీరు చూస్తే దీన్ని క్లౌన్ చేస్తే అప్ సైడ్కి మీరు ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు. ఇది అప్ సైడ్ లెవెల్ అవుద్ది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇదే అవుద్ది, ఇక్కడ ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్. ఆ పైన ఇంకొక రెసిస్టెన్స్ ఏమైనా ఉంది అంటే అది ఈ లెవెల్ అవుద్ది. దిస్ ఇస్ ద కాల్ రెసిస్టెన్స్లో. అంతే, జస్ట్ ఇలా జూమ్ అప్ చేయండి. ఇవి లెవెల్స్. నేను 1 hour నుంచి 15 minutesలో కూడా మీరు వెళ్ళినా సేమ్ ఇవే లెవెల్స్. సింపుల్ పాయింట్, ఒకవేళ మార్కెట్ 25,892 ఇక్కడ ఉంది, 892, ఆ 25,897 ఇవి లెవెల్స్. ఈ లెవెల్ కిందకి ఇలా వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఇఫ్ 30 minutes క్యాండిల్ క్లోజ్ వచ్చినా డౌన్ సైడ్ చేయండి, లేదంటే సింగిల్ 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా డౌన్ సైడ్కి చేయండి. ఎక్కడి వరకు చేస్తారు, 25,760 వరకు మీరు చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చే సపోర్టు డౌన్ సైడ్కి. ఓకే, మేజర్ మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయ్యి మంచి షార్ప్గా డౌన్ సైడ్ వచ్చి ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఆ సపోర్ట్ ద టైం పాస్ చేసి పైకి వెళ్ళింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, లాస్ట్ టైం ఇప్పుడు కూడా మార్కెట్ ఈ సపోర్ట్గా తీసుకుంటే వెంటనే బౌన్స్ అయింది. అంటే ఇమ్మీడియట్గా రివర్స్ అయింది. ఫాస్ట్గా మార్కెట్ ఉండేది. బట్ ఈరోజు మార్కెట్ అంత ఫాస్ట్గా లేదు. అంటే బయర్ ఈ లెవెల్ దగ్గర చాలా స్లోగా ఈరోజు ఉన్నారు, డే ఎండ్కి వచ్చేసరికి పైన క్లోజ్ అయింది కానీ స్లోగా ఉన్నారు. ఇక్కడ 2 థింగ్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకటి, ప్రీవియస్ డే లో పైన క్లోజింగ్ రాలేదు, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ రెండింటికి పైన ఈరోజు క్లోజింగ్ రాలేదు. అండ్ టుడే డే హై కూడా బ్రేక్ అవ్వలేదు. సో ఎక్కడో సెల్లర్స్ ఆర్ లిటరల్లీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు. బయర్స్ ఈ లెవెల్ పైన అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఈరోజు, ఎస్పెషల్గా ఈరోజు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. లేదంటే ఈరోజు టచ్ చేసి 2 క్యాండిల్తో షార్ప్ బయింగ్ వచ్చేసేది. ఒకవేళ సేమ్ లెవెల్లో ఉండుంటే బయర్లు వచ్చేది, బట్ రాలేదు. అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, 26,040. ఒకవేళ దీని పైకి వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. బట్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి దీనిపైన, అప్పుడే మనం ప్లాన్ చేద్దాం. అలాగే 26,160 దీనిపైన కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, అంతే, డన్. ఇవి అప్ సైడ్ లెవెల్స్, ఇది డౌన్ సైడ్ లెవెల్. సింపుల్, అంతే, ఇంకెక్కువ ఏం లేదు, కాంప్లికేటెడ్ లేదు, సింపుల్, డన్. నిఫ్టీ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ కూడా ఇంచుమించు సేమ్ 1 hour టైం ఫ్రేమ్లో యాస్టీజ్. ఇక్కడ మనం లెవెల్స్ పెట్టుకుందాం. ఫస్ట్ లెవెల్ ఇది ఒక సపోర్ట్. బట్ ఇక్కడ ఏమైందంటే సెన్సెక్స్లో మనకు కొద్దిగా సపోర్టు స్పేస్ ఉంది ఈ కింద వరకు రావడానికి. సో మనం ఇక్కడ వరకు ఇలా పెట్టుకుందాం. ఇది లెవెల్, సపోర్ట్ లెవెల్. ఇంత జోన్ ఉంది సపోర్ట్కి. ఓకే, ఆ కింద అక్కడ నుంచి వస్తే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇక్కడికి వస్తుంది. రెసిస్టెన్స్ ఏమో పైన, ఇప్పుడు పైన ఉన్న రెసిస్టెన్స్ ఇదే.
ఇది రెసిస్టెన్స్, ఆ పైన ఇంకొక రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే అది ఇవి. సో ఇవి రెసిస్టెన్స్లు, అవి సపోర్ట్లు. ఓకే, క్లియరా? డన్. ఇది కూడా రెసిస్టెన్స్. డన్. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇవ్వండి, ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెవెల్స్ మీరు పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. మనం దాన్ని బట్టే ప్లాన్ చేద్దాం. మార్కెట్ 85,200, దీనిపైన క్లోజ్ అయ్యి 30 minutes క్యాండిల్ క్లోజ్ అయితే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి, బట్ స్మాల్ ట్రేడ్. ఎస్పెషల్గా సెన్సెక్స్ గురించి చెప్తున్నా. సెన్సెక్స్ ఏం చేస్తారు, అప్ సైడ్ స్మాల్ ట్రేడే ప్లాన్ చేస్తారు. ఎక్కడ 85,200 పైన స్మాల్ ట్రేడ్. డౌన్ సైడ్కి ఇంట్రెస్టింగ్ ఏముంటుందంటే, డౌన్ సైడ్ మార్కెట్ వస్తేనే 84,007 ఈ 700 కానీ క్రాస్ అయ్యి మార్కెట్ కిందకు వస్తే హ్యాపీగా డౌన్ సైడ్ మీరు ప్లాన్ చేయొచ్చు. 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా ఓకే, ఆర్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా ఓకే, మీరు హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు ఈ కింద. క్లియరా? మళ్ళీ ఎక్కడ వరకు రావచ్చు, 84,000 రౌండ్ లెవెల్ ఇక్కడ వరకు మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ ఉన్న సపోర్ట్ అదే. అప్ సైడ్కి మాత్రం 85,200 పైన 30 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, బట్ వీ విల్ ప్లాన్ స్మాల్ ట్రేడ్. అలాగే 85,700 కూడా దీనిపైన కూడా వచ్చే రోజుల్లో మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, బట్ ఒకవేళ రేపు ఇది కూడా బ్రేక్ అయితే వీ కెన్ ప్లాన్. బట్ మోస్ట్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది 85,700 ధర, ఒకవేళ వస్తే అప్ సైడ్. బట్ ఇఫ్ 85,700 కూడా బ్రేక్ అయితే, వీ కెన్ ప్లాన్ అప్ సైడ్. ఓకే, ఇక్కడ కూడా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ కాకుండా, డౌన్ సైడ్ కాకుండా 85,200 నుంచి 85,700 రేంజ్లో ఉంటే ఏం చేయాలి? ఈరోజు ఏం జరిగింది? ఈరోజు మార్కెట్లో ప్రీమియం డీకే తప్ప ఏం జరగలేదు. ఈరోజు మొత్తం ప్రీమియం డీకేనండి. ఈరోజు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, ఒకప్పుడు ఫ్రైడే ప్రీమియం అడ్జస్ట్మెంట్ అయ్యేది, ఇప్పుడు వెడ్నెస్డే ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను నేను వీడియోలో. ఈరోజు లిటరల్లీ ప్రీమియం అస్సలు ప్రీమియం మూమెంటమే లేదు. ఇట్లా రోజంతా ఇదే రేంజ్లో క్లోజింగ్ టైంలో వెళ్ళింది, కానీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ తీసేసి అంటే 10, 9:30, 9:40 తర్వాత మీరు చూడండి, 9:45 తర్వాత మార్కెట్ ఇక్కడికి వచ్చిందా, ఈ క్యాండిల్ రేంజ్లో ఇన్ని క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. ఇంకో ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉందా, ఇదే క్యాండిల్ హై, ఈ క్యాండిల్ లోలో పెట్టుకోండి. మొత్తం మార్కెట్ అంతా ఈ రెడ్ కలర్ క్యాండిల్లోనే ఉండిపోయింది చూడండి. 1, 2, 3, 4 అంతే, మొత్తం మార్కెట్ అంతా ఇక్కడే ఉంది. క్లోజింగ్కి ఏదో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇలాంటి దగ్గర అసలు ప్రీమియంలు పెరగవు, ఉన్నవి కూడా కరిగిపోతాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, డన్. సింపుల్ అనాలిసిస్. అండ్ నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ మనం ఒక ట్రేడ్ తీసుకున్నాం కాల్ సైడ్. మీకు ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా. ఇది ఎందుకు నేను పెట్టానంటే ఈ వీడియో టీంలో చూడండి, ఒక స్కాల్పింగ్ చేస్తే ఇది స్కాల్పింగ్ పరిస్థితి. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మనం ప్రాఫిట్ లాస్లో ఉంటాం. స్వింగ్ ట్రేడర్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, హెడ్జ్ పొజిషన్స్ కానీ స్వింగ్ ట్రేడ్లో ఒకసారి పొజిషన్ క్రియేట్ చేసామంటే మళ్ళీ తిరిగి ఓకే మన టార్గెట్ వైపు కానీ మన ఎంట్రీ వైపు కానీ వెళ్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. సో అది ఇట్ ఈస్ ఎ పీస్ఫుల్ స్వింగ్ ట్రేడింగ్. అలా అంటే పీస్ఫుల్గా చేసుకోవచ్చు. సో మార్నింగ్ ఒక కాల్ ఆప్షన్ ట్రేడ్ తీసుకున్నాం, బట్ చెప్పేసా స్మాల్ ట్రేడ్ ఓన్లీ. నిఫ్టీ ఎగ్జిట్ చేసేయండి, సెన్సెక్స్లో తీసుకోండి అని చెప్పాను. నిఫ్టీ ప్రీమియం నాట్ మూవింగ్ అని కూడా చెప్పాను. నిఫ్టీ తర్వాత సెన్సెక్స్ కాల్ ఆప్షన్ తీసుకున్నాం, ప్రీమియం డికే అయ్యింది, ఎగ్జిట్ చేసాం. ఎగ్జిట్ అండ్ వెయిట్ ఫర్ రివర్సల్ ఎంట్రీ. అప్పుడు స్వింగ్ ట్రేడింగ్ ఆల్రెడీ మాది స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో ఇక్కడ మాకు ఎంట్రీ వచ్చింది 4 hours టైం ఫ్రేమ్లో. గట్రా ఇది యాక్చువల్గా నిన్నే క్లాస్ అయింది కాబట్టి తెలుసు ఇక్కడ ఎంట్రీ వచ్చింది. సో దాని తగ్గట్టు మనం పొజిషన్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం, స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ పొజిషన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ సిఈ రీఎంట్రీ తీసుకోండి అండ్ బుక్ స్మాల్ ప్రాఫిట్ బుక్. బట్ ఈరోజు నాది 1900 లాస్. ఈరోజు నిన్నది 1900 లాస్. మీకు రేపు చూపెడతాను అది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ అంటే లాగిన్ చేయాలి బ్రోకర్ అకౌంట్ అందుకు. ఓకే, సో అదనమాట. డిసెంబర్ బ్యాచ్ రన్ అవుతుంది హ్యాపీగా. అందరూ నేను క్లాస్ కూడా బాగా అయింది, వెల్ అండ్ గుడ్. సో అది ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.